హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 18వ తారీఖున మీకు ఏ విధంగా ఉండబోతుందో జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ జాతకం ప్రకారం మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీరు ఒక్కసారిగా మీరు కొంచెం ఒత్తిడికి గురవ్వక తప్పదు. అంటే మీరు ఎప్పుడో మర్చిపోవలసినటువంటి ఒక వ్యక్తి మీ జీవితానికి ఒకప్పుడు అతలాకుతలం మీ జీవితాన్ని చేసినటువంటి ఒక వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క పేరు మరలా మీకు ఎందుకు వినబడుతుంది? మరలా మీరు ఎందుకు వింటారు? మరలా మీ జీవితంలోకి ఏమన్నా రాబోతున్నారా? లేదా మరలా ఒక కొత్త ప్లాన్తో ఏదైనా మీ జీవితంలోకి వస్తున్నారా? అసలు ఆ పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో ఈరోజు భవిష్యత్తును హెచ్చరించేటటువంటి ఒక సంకేతంలాగా భావించవచ్చు. అంతేకాదు, చెప్పాలంటే ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా మీరు మీ భవిష్యత్తు అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మనుషులకి విలువను ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి మోసం చేసేవారు మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టేసుకుని ఉంటారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అంటే పాత జ్ఞాపకాలు, ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలు మీరు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు, సహించలేరు. ఇప్పుడు అదే ఆ ఒక్క జ్ఞాపకం మీ ముందుకు ఒక పేరులాగా రాబోతుంది. ఆ పేరు మీరు వినగానే మీ శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక గత కొన్ని సంవత్సరాలు మీకు ఆ యొక్క వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వారి నీడ కూడా మీ పైన పడకూడదని చెప్పేసి భవిష్యత్తు నుంచి మీరు భావించినటువంటి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మానసికంగా కావచ్చు, మీరు చాలా పెద్ద సమస్యలు అనేవి ఎదుర్కొనేటటువంటి రోజులైతే ఉన్నాయి. మీరు మీ వంతుగా మీరు ముందుకు వెళ్తున్నటువంటి అవకాశాలు అనేవి వస్తున్నాయి. అయితే విధి ఆడుతున్నటువంటి వింత నాటకం కావచ్చు, మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతుంది. ఆ వ్యక్తి పేరు మీరు వినగానే మీరు పాత గాయాలన్నింటికీ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎలా జరగబోతుంది అంటే ఇప్పుడు మనం ఆ షాకింగ్ విషయాన్ని మాట్లాడుకుందాం. రాత్రి 10 గంటల తర్వాత మీరు వినబోయేటటువంటి ఆ పేరు ఎవరిదంటే కనుక ఆ పేరు మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు, లేదా మీరు ప్రాణం కంటే ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినటువంటి ఆ యొక్క మాజీ భాగస్వామి కావచ్చు, మీరు మీ యొక్క జీవిత పార్ట్నర్స్ కావచ్చు, లేదా ప్రేమికురాలో కావచ్చు, వ్యాపారంలో మీకు బాగా వెన్నుపోటు పొడిచినటువంటి ఒక వ్యక్తి అయినా ఉండవచ్చు. ఆ పేరు మీరు వినగానే మీకు పాత కోపం, అలాగే బాధ, కన్నీరు ఒక్కసారిగా తన్నుకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మీ చుట్టూ ఉన్నవారు కూడా, అంటే మీ పేరు పలకలేనటువంటి మీ ముందు ఆలోచిస్తూ, కానీ అసలు గతంలో ఏం జరిగిందంటే కనుక వారి యొక్క గతం చరిత్ర, అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే వారిని మీరు బాగా నమ్మారు. మీరు మీ యొక్క ఆస్తులను లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారు, లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటి అంశాలు వారికి చెప్పారు, లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అందజేశారు. కానీ వారి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. నమ్మకంగా ఒప్పుకొని మిమ్మల్ని సమాజం ముందు దరిద్రులైనటువంటి ఒక చేతకాని వ్యక్తిలాగా మిమ్మల్ని నిలబెట్టారు. వారి వలన మీరు రాత్రులు కూడా
ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి. మీ కెరీర్ పతనం కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా ఉన్నారని కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వారికి కూడా తెలుసు. జీవితంలో ఇక వారి మొహం మీరు చూడకూడదని చెప్పేసి అనుకున్నారు. కానీ మీకు ఆ దేవుడు అవకాశాన్ని ఇవ్వడం వల్ల కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడే కొంచెం కొంచెం మీరు నిలదొక్కుంటున్నారు. కాస్త మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుచుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాలు కూడా మర్చిపోవడానికి ఆలోచనల్లో మీరు ఉన్నారు. కానీ ఆ పేరు ఎందుకు వినిపిస్తుందని మీరు మనసులో ఒక ఆలోచన వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జూలై నెల 18వ తేదీన రాత్రి 10 గంటలకు ఎవరో ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తి గురించి మీకు ఒక సమాచారం అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, లేదంటే మరలా మీ దగ్గరికి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, మొదలు పెడుతున్నారు. ఇలా ఏదో ఒక వార్త అనేది మీకు తప్పకుండా అందిస్తారు. ఆ వార్త మీరు వినగానే మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో మీ యొక్క ప్రశాంతతను దూరం చేసేదిలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆ పేరు వినడం వల్ల మరికొన్ని కారణాలు కనుక గమనించినట్లయితే గ్రహస్థితి ప్రభావం మీ జీవితంలో అంటే ఒక రుణబంధం అనేది మరలా యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పాత కర్మలు తీరకముందే ఆ వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడతారనమాట. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇక మిగిలే ఉంటుంది. అందుకే ప్రకృతి మరలా ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నెల 18వ తారీఖున శని యొక్క గమనం వలన పాత బంధాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు, రాత్రి 10 గంటలు ఈ సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై బలంగా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో వినిపించేటటువంటి ఆ వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక సముద్రం ముద్ర వేయబోతుంది. ఇది ఒక రకమైనటువంటి కర్మ. దాని యొక్క కర్మ కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ పేరు వినగానే మీరు ఆవేశపడిపోయి మరలా వారితో మాట్లాడడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేసి మరలా ఊహించిన విధంగా అదే ఊబిలో మీరు కూరుకుపోవడం, లేదంటే గతంలో మీరు తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈసారి వారిని మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకుండా ఫుల్ సపోర్ట్ పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు కనుక పాటించి కొంచెం ఈ సమయం నుండి తర్వాత ఈజీగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పేరు విన్నప్పుడు మీరు చేయవలసింది కేవలం ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్ చేయడం కానీ ఇటువంటివేవి చేయకండి. రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో మీరు జపించుకోండి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువులు మీ దగ్గర ఉన్న వాటిని పక్కన పెట్టేయడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. మరలా అయితే ఈ అంశం పాతకాలపు మనుషులు మరలా వస్తున్నారంటే కనుక మీ జీవితంలో అది మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విషయం కాదండి. కానీ మనసులో ఉన్నటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి ఆ వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే చాలు. మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారనేది మీ యొక్క జీవితానికి నెక్స్ట్ జరగబోయేటటువంటి అంశాలు ఆ యొక్క కాలం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది ఇవ్వలేను. అయితే పరిహారాలను మాత్రం మీరు చిన్నపాటి పరిహారాలు అయితే పాటించండి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రశాంతతను మాత్రం ఎవరికి ఇచ్చేయొద్దు. ఇంతకు ముందులాగా మరలా మీ సమస్యలు
మీరు సమస్యల పాలు కానక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మనసును బలంగా ఉంచుకోండి. అలాగే ఆదిత్య హృదయం పఠించండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తలు పాటించండి. సింధూరాన్ని ధరించండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి. హనుమాన్ యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ విధంగా చేసి ఎవరైనా సరే శత్రువులు ఉన్నారో వారికి తప్పకుండా వారు ఏదైనా సరే పన్నాగాలు వేసినా కూడా అవి చిత్తు అయిపోతాయి. మీ మనసులో ఏర్పడేటటువంటి ఎన్నో రకాల అవమానాలు అలాగే సంకోచాలు భగవంతుడు ఏదో ఒక రకమైనటువంటి మంచి సహాయాన్ని చేస్తాడు. ఇక ముఖ్యంగా ఈరోజు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు అలాగే వ్యాపారంలో మార్పులు కూడా ఈ రోజున మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా మీకు ధనాదాయం అనేది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి యొక్క పూజ అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే నామాన్ని జపించండి. ఇక ఎవరైనా సరే తెల్లని స్వీట్లను కానీ పాలను కానీ దానం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.